రాజకీయాలకు వచ్చే యువతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని మండపేట ఎమ్మెల్యే అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు అన్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకను పసలపూడి టీడీపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వేగుల ప్రారంభించి మాట్లాడుతూ దేశానికి భావి ప్రధానిగా లోకేష్ ఎదగాలని ఆకాంక్షించారు. తొలుతగా జన్మదిన కేక్ ను కత్తిరించి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శిబిరంలో పాల్గొన్న సుమారు 100 మంది రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రసాద్, అలాగే స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజున యువ నాయకులు మన రాష్ట్రానికి కాదు భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు యొక్క పుట్టినరోజు 42వ పుట్టినరోజు. అదే నాయకుడు ఎలా ఉన్నారనేది ఇవాళ లోకేష్ గారు చూసి భారతదేశం వంటి కొత్తగా రాజకీయాల్లో వచ్చే కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకునే పరిస్థితిని ఆయన పాదయాత్ర ద్వారా ఆయన సమర్థంగా కొన్ని చూసాం. చంద్రబాబు నాయుడు గారి కన్నా, పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లోకేష్ బాబు అంటేనే ఆయన పేరు ఇంటేనే నిద్రపట్టేది కాదు. అటువంటి పార్టీ అంతా కూడా లోకేష్ బాబు అంతా దానికి మరి సభ్యత్వాలు, కోటి సభ్యత్వాలు, మరి దాన్ని ఒక భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ కోటి సభ్యత్వాలు అంటే ఒక రికార్డ్ బ్రేక్గా మరి ఒక రికార్డ్ బ్రేక్ని సాధించినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి మరింత ఉజ్వలమైన భవిష్యత్తు, ఈ భారతదేశానికే ఒక కాబోయే ప్రధానిగా ఆయన రూపుదిద్దుకోవాలని చెప్పి మనసారా